తిమ్మసముద్రంలో దివ్యాంగుడు నాగా వెంకటేశ్వర్లు దాడి ఘటనపై టీడీపీ దివ్యాంగులు తీవ్ర ఖండన. నెల్లూరు జిల్లా జలదంకి మండలం తిమ్మసముద్రానికి చెందిన దివ్యాంగుడు నాగా వెంకటేశ్వర్లపై జరిగిన దాడిని రాష్ట్ర దివ్యాంగుల టీడీపీ విభాగ ఉపాధ్యక్షులు వెంకట్రావు తీవ్రంగా ఖండించారు. తన పొలంలో జామాయిలు అక్రమంగా నరుకుతున్న వారిని అడ్డుకోవడమే తప్పుగా మారి దివ్యాంగుడిపై దాడికి దారితీసిందని ఆయన ఆవేదన చెందారు. ప్రభుత్వం మాటల్లోనే దివ్యాంగుల సంక్షేమం చూపిస్తోందని, వాస్తవంగా వారికి రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా కింది స్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దివ్యాంగులపై దాడులు పెరుగుతున్న చర్యలు లేకపోవడం దురదృష్టకరమని, సమస్యను దివ్యాంగుల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని వెంకట్రావు స్పష్టం. నా పేరు మండవ వెంకట్రావు. నేను తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షుని, కావలి వికలాంగుల కాలనీ ప్రెసిడెంట్. ముఖ్యంగా తిమ్మసముద్రం నాగా వెంకటేశ్వర్లు అనే వికలాంగుడు తన యొక్క పొలంలో చెట్లు పెంచుకున్నాక ఆ చెట్లు వేరే వాళ్ళు నరికేయటానికి పూనుకున్నప్పుడు అతను కోర్టులో కూడా వేసినాడు. కోర్టులో వేసి కోర్టు నుంచి ఎస్పీకి పోలీస్ ప్రొటెక్షన్ కూడా అడిగాడు, అది తీసుకున్నాడు. తర్వాత రెవెన్యూ కూడా పెట్టుకున్నాడు. అయినా కానీ రెవెన్యూ వాళ్ళు జలదంకి పోలీస్ స్టేషన్ వాళ్ళు స్పందించకపోతే నిన్న సోమవారం గ్రీవెన్స్లో ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి ఇవి మళ్ళీ విన్నవిస్తున్నారు. కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి చెప్పారు. అయినా ఈరోజు ప్రత్యర్థులు పోయి తోటలోకి పోయినప్పుడు ఇతను అడ్డుకుంటే ఇతన్ని విపరీతంగా దివ్యాంగుడిని కూడా కనికరం లేకుండా విపరీతంగా తలపై కాళ్ళ మీద విపరీతంగా కొట్టి గాయాలు పరిచి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి ఏయమైన నీచమైన మానవత్వం లేని పనిని చేయటం నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఉదయగిరి నియోజకవర్గంలో దివ్యాంగుడికంటూ ఎట్టి పరిస్థితుల్లో అసలు ఇక్కడ ప్రొటెక్షనే లేదు. ఎందుకంటే ఇసుకపల్లిలో ఒక మనోహర్ అనే ఇసుకపల్లిలో కొండాపురం మండలం ఇసుకపల్లిలో అక్కడ ఒక వికలాంగుడు ఉంటే తన ఫ్యామిలీలోనే ఇద్దరు కొడుకులుంటే ఒకడు వికలాంగుడైతే ఆ వికలాంగుడికి కూడా ఏ సెంటు భూమి కూడా ఇవ్వకుండా 13 ఎకరాలు ఉంటే సెంటు భూమి కూడా ఇవ్వకుండా అతన్ని ఇబ్బంది పడుతుంటే సిఐ దగ్గరికి పోతే సిఐ చూస్తానని చెప్పి అన్యాయంగా ఇంతవరకు కూడా కేసు తీసుకోలేదు. ఇలాంటి ఎన్నో అకృత్యాలు అక్కడ జరుగుతున్నా కూడా ఉదయగిరి నియోజకవర్గంలో రెవెన్యూ వాళ్ళు కానీ పోలీసు కానీ పట్టించుకోక వికలాంగుడినే అన్యాయం చేస్తున్నారు. తెలుగుదేశం గవర్నమెంట్లో వికలాంగునికి ముందు ప్రాధాన్యత ఇవ్వమని ఒక కమిషనర్ను కూడా వేసింది. ఇన్ని చేసినా కూడా చాలా ఇబ్బంది పెడతానే ఉన్నారు రెవెన్యూ వాళ్ళు. ప్రొటెక్షనే లేకుండా పోయింది తెలుగు వికలాంగులకి. ఇది చాలా అన్యాయం అని నేను పూర్తిగా ఖండిస్తూ, ఇది జరిగితే మేము కమిషన్ దగ్గరికైనా పోయి ఆ డిపార్ట్మెంట్ల మీద అయినా మేము కేసు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, ఆ వెంకటేశ్వర్లకి న్యాయం చేయాలని, అతని పొలాన్ని కాపాడాలని, ఆ దివ్యాంగుడిని రక్షించాలని, అతని నుంచి ప్రాణహాని ఉంది కాబట్టి అతని పూర్తి ప్రొటెక్షన్ చేయాలని, ఇక్కడ హాస్పిటల్లో సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలని, తర్వాత ఇక్కడ హాస్పిటల్ వల్ల కూడా కేసు పూర్తిగా నమోదు తీస్తున్నాడు. అవును మేడం.
నాగి లక్ష్మమ్మ. మాది పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జలదంకి మండలం కేశవరం పంచాయతీ తిమ్మసముద్రం గ్రామం సార్. అయితే మా తాతయ్య పేరు నాగి సుబ్బరాయుడు సార్. అయితే తనకి 4 ఎకరాల 32 సెంట్లు గవర్నమెంట్ వారు పట్టాకి ఇచ్చారు సార్. అయితే మా తాతయ్య మా నాన్నమ్మ తర్వాత మా నాన్న మా పెద్దనాన్న ఇద్దరం సార్. అయితే చెరువు 2 ఎకరాల 16 సెంట్లు చేసుకుంటున్నాం సార్. మా పెద్దనాన్న చనిపోయారు, వాళ్ళు ఏం వేసుకోలేదు సార్. మేము జామాయిలు వేసుకున్నాము. అయితే దాంట్లో ఏమైందంటే అప్పుడు రీసర్వే జరిగినప్పుడు మా 2 ఎకరాల 16 సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్ అని పడిపోయింది సార్. అయితే మా అడంగులు అన్ని మా నాన్న పేరు మీద మా పెద్దనాన్న పేరు మీద 2 ఎకరాల 16 సెంట్లు ఉన్నాయి సార్. అయితే మేము జలదంకి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం సార్. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు రెవెన్యూ వాళ్ళకి రాశారు సార్. రెవెన్యూ వాళ్ళకి రాస్తే వాళ్ళు ఎంక్వైరీ చేసి అవును ఇది అడంగుల్లో కానీ ఎక్కుంది పట్టా ఇవన్నీ ఎంక్వైరీ చేసాము, ఇది నాగి వెంకటేశ్వర్లు చెందినదే అని చెప్పారు సార్. అయితే మేమేం చేసామంటే హైకోర్టుకి వెళ్ళాం సార్ ఇవన్నీ తీసుకొని. హైకోర్టు చెప్తే హైకోర్టు ఏం చెప్పిందంటే స్టేటస్ కో ఇచ్చింది సార్. అయితే ఇంకా విచారణ జరుగుతూ ఉంది సార్. అయితే మామూలుగా ఈ మొన్న ఒక 1 మంత్ అయింది సార్. మా జామాయిలు మా గ్రామానికి చెందిన కాసు మహేశ్వరరావు అనే అతను సాయి కృష్ణ అనే అబ్బాయికి అమ్మారు సార్. అమ్మేస్తే అది మాకు ఆ విషయం తెలిసి ఆ అబ్బాయి ఫోన్ చేసి ఇది హైకోర్టులో ఉంది తీసుకోబాకండి కొట్టబాకు చిన్న అని చెప్పాను సార్. సరేనని చెప్పి గమ్ముగా ఉన్నారు సార్. అయితే నిన్నేమైందంటే మళ్ళీ కొడుతున్నారు అమ్మారు అని తెలిసింది సార్. తెలిసేసరికి నిన్న కలెక్టర్ గారికి మరి ఎస్పీ గారికి అర్జీ తీసుకొని వెళ్ళి మా నాన్న ఇచ్చారు సార్. ఇస్తే ఎస్పీ మేడం ఏమో లేరంట సార్. కలెక్టర్ సార్ ఏమో ఫోన్ చేసి చెప్పారంట. ఫోన్ చేసి చెప్పి అది హైకోర్టులో జరుగుతుంది కాబట్టి దాన్ని కొట్టనివ్వకండి ఇమ్మీడియట్గా వాళ్ళకి ఫోన్ చెయ్యి అని చెప్పారంట మేడం గారు సారు కలెక్టర్ సారు. అవును. అయితే అంత ముందుగానే మేము 10వ నెలలో ఇచ్చాం సార్ కలెక్టర్ సార్కి. ఇలా పెండింగ్ ఉంది అని పెడితే కలెక్టర్ సార్ ఏం చెప్పారంటే ఎంఆర్ఓకి రాశారంట. ఎంఆర్ఓ గారు ఏం చెప్పారంటే అది హైకోర్టులో ఉంది కాబట్టి మేము జోక్యం చేసుకోలేము, హైకోర్టులో అయిపోయిన తర్వాత మీ పేరు మీద రాస్తాము అని చెప్పారు సార్. అయితే ఇప్పుడు ఈరోజు నిన్న కలెక్టర్ గారు ఫోన్ చేసి కొట్టబాకండి వాళ్ళకి చెప్పండి అని చెప్పారు సార్. ఈరోజు మార్నింగ్ మేము తోటలోకి వెళ్తే కొడుతూ ఉన్న వాళ్ళు వచ్చారు సార్ కొట్టడానికి. ఆమెను ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళేమో కాసు మహేశ్వరరావు, వాళ్ళ భార్య కాసు పద్మ, వాళ్ళ అమ్మ ఏమంటే కాసు రామసుబ్బమ్మ. మేమందరం వెళ్ళాం సార్. వెళ్తే మా కొట్టబాకండి హైకోర్టులో ఉన్నాయి అని చెప్పాను సార్. అంటే ఆమెను ఇంకా వాళ్ళు కొడతా ఉన్నారు సార్. నేను వీడియో రికార్డింగ్ చేస్తూ ఉన్నాను సార్. అవును. లాస్ట్లో వీడియో రికార్డింగ్ చేస్తున్నాక మళ్ళీ వాళ్ళ సపోర్టర్స్ ఏమో మేకల శ్రీనివాసులు మళ్ళీ కొట్టడానికి వచ్చిందేమో అమ్మిన అబ్బాయి ఏమో సాయి కృష్ణ, కొట్టిందేమో మాల్యాద్రి అనే వాళ్ళ బృందం అంట సార్. మేము కొట్టొద్దు ఇది హైకోర్టులో ఉంది అని చెప్పాను సార్. అయినా వాళ్ళు కొడతా ఉన్నారు. మా నాన్న అడ్డం పోయారు సార్. అడ్డం పోతే కొట్టారు. అంతా రికార్డింగ్ చేస్తున్నాను సార్ నేను. లాస్ట్లో నా ఫోన్ తీసుకొని ఆమెను ఇంకా స్విచ్ 2 సార్లు రింగ్ అయ్యింది సార్. తర్వాత అక్కడ ఇంకా కలబిడి జరిగింది సార్. నా ఫోన్ ఇయ్యి అని కలబిడి జరిగినాక ఆమె నా ఫోన్ తీసేసుకొని వాళ్ళ భార్యకి ఇచ్చాడు. వాళ్ళ భార్య ముందు వెళ్ళిపోయింది. ఆవిడ స్విచ్ ఆఫ్ చేసి ఇంక ఫోన్ ఇవ్వలేదు సార్. నాది దొంగతనం చేసేసారు నా ఫోన్ని. మమ్మల్ని కొట్టి ఆమెను ఇంకా ఫోన్ తీసుకున్న తర్వాత బాగా కొట్టారు సార్. మా నాన్నేమో తల మీద కొట్టారు. మా నాన్న తల మీద, ఆయన వికలాంగుడు, బీసీ కులం చెందిన వారము. మరియు మా అమ్మగారు లేరు, మేమిద్దరు కూతుర్లు ఒక కొడుకు వికలాంగుడు. మరియు బీపీ షుగరు అన్నీ ఉన్నాయి సార్ మా నాన్నకి. తల మీద కొట్టారు. మామూలుగా నోట్లో నుంచి బ్లడ్ వచ్చింది సార్. బ్లడ్ వచ్చి ఆమెను పడిపోయారు. ఆమెను ఇంకా చాలాసేపటి తర్వాత లేచినాక ఆమెను ఇంకా మాట సరిగా నంగిగా వస్తుంది సార్. ఆమెకి ఇప్పుడు మాకు ఏమి కావాలంటే మా పొలం మాకు ఇప్పించాలి, మరియు మా జామాయిల చెట్లు ఆపి మమ్మల్ని కొట్టుకునేలాగా చేయాలి సార్. మాకు అదే జీవనాధారం. వెంకటేశ్వర్లు అనే దివ్యాంగుడిని కొట్టినందుకు మేము చాలా బాధపడుతున్నాము. ఇంత అనాగరిక చేస్తాలా ఇంకా ఉన్నాయి అని బాధపడుతున్నాం. అదేవిధంగా తిమ్మసముద్రం గ్రామంలో కాసు మహేషు, సుబ్బరత్తమ్మ, పద్మావతి వాళ్ళందరూ కలిసి ఈ వెంకటేశ్వర్లు అనే దివ్యాంగుడి సేలోకి పోయి
అక్రమంగా జామాయిలు కొట్టడమే కాకుండా వీళ్ళని తరిమి తరిమి కొట్టి గాయాలు వచ్చేటట్టు ప్రాణహాని జరిగేటట్టు కొట్టడం కూడా ఒక నేరము. అక్రమంగా పోయినటువంటి మాల్యాద్రి మేస్త్రి, తర్వాత కొట్టిన అతను సాయి కృష్ణ, మేకల శ్రీనివాసులు, కంచర్ల వినోదు, దాని లోకేష్, దివి లోకేష్, ఆమంచి మహేంద్ర, వీళ్ళందరూ అక్రమంగా చేలో పడి కొట్టి జామాయిలు కొట్టి వికలాంగుడైన వెంకటేశ్వర్లు కొట్టినందుకు మేము చాలా బాధపడుతూ, ఇంతమంది వికలాంగులు తిలయింగులోనే హాస్పిటల్కి వచ్చామంటే మా వికలాంగుల మీద, అందులో ఉదయగిరి నియోజకవర్గంలోనే భయంకరంగా వికలాంగులందరూ టార్చర్కి గురవుతున్నారు. వాళ్ళ ఆస్తులు కాజేస్తున్నారు. ఇంటిలో ఉన్నటువంటి అన్నదమ్ముల ఆస్తులుగైనా ఒకటి సకలాంగుడు ఉన్నాడు, సకలాంగుడికి సపోర్ట్ చేసి వికలాంగులైనటువంటి వారిని అనగదొక్కే కార్యక్రమము అక్కడ ఎమ్మెల్యే గారు కానీ, అక్కడ రెవెన్యూ కానీ, పోలీసు కానీ భయంకరమైన వికలాంగులను టార్చర్ చేయటము, వాళ్ళని బాధ పెంచటం ఇది న్యాయం కాదు. చంద్రబాబు నాయుడు, లోకేష్ వికలాంగులకు మొదట ప్రాధాన్యత ఇస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, కింద స్థాయి కానీ వాళ్ళు అసలుకి వాళ్ళు బయటకు వచ్చిన దాకా 3 గంటలైనా 5 గంటలైనా వేచి ఉండి ఇంత టార్చర్ పెట్టడం భయంకరమైనటువంటిది. నాకు ఒక చంద్రబాబు నాయుడు గారు కమిషన్ కూడా వేసిన్నారు. ఆ కమిషనర్ దగ్గర కూడా మేము వాళ్ళ దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఒక భయంకరమైనటువంటి యాజిటేషన్ చేసి మా వికలాంగులకు న్యాయం జరిగేటట్లు మేము చూస్తామని తెలియజేస్తూ ఉన్నాను. చంపేస్తామని బెదిరిస్తున్నా సార్. మా తోటలోకి వస్తేను ఆయన బాగా చెప్పారు, అందరినీ చంపేస్తాను అని చెప్పారు. అవును మాకు కాబట్టి మాకు అదే జీవనాధారము. కాబట్టి మీరు మేమిద్దరం ఆడపిల్లలు, మా నాన్న వికలాంగుడు, మా తమ్ముడు చిన్న అబ్బాయి కాబట్టి వాళ్ళ మీద చర్యలు కానీ తీసుకోవాలి సార్. ఇష్టం వచ్చినట్టు కొట్టారు, తిట్టారు. నా ఫోన్ కానీ దొంగతనం చేశారు సార్. వీడియో తీసినందుకు ఆ ఫోన్ ఇవ్వలేదు, ఇప్పటి వరకు మేము తీయలేదని చెప్పేశారు. పోలీసు వారికి ఫోన్ చేస్తే పోలీసు వారు వచ్చారు కానీ ఏం చెప్పలేదు సార్. వాళ్ళకి సపోర్టర్స్ గా మాత్రం కంచర్లు వినోదు, మళ్ళీ ఈయన మేకల శ్రీనివాసులు మాత్రం వాళ్ళతో పాటే వచ్చి మొత్తం వీడియో తీసుకుంటా ఉన్నాడు సార్. మొత్తం వీడియో తీసాడు ఆయన. అయితే మాత్రం లాస్ట్ లో లాగేసుకున్నారు. తర్వాత దివి లోకేష్ వచ్చాడు, మళ్ళీ కొంచెం కొట్టారు కదా, మేము ఆపాం కదా, దాన్ని మాత్రము అమావాస్య మహేశ్వరరావు అని చెప్పి ఆయన ఆ లోడ్ తీసుకెళ్ళిపోయాడంట సార్. కొట్టిన వరకు కర్ర. దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము.